హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాథ్స్ ఫర్ ఆల్. మీరు చూసే ప్రతి వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.1 4th రోమన్లో సెకండ్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చినారో అవి రాసుకోండి. గివెన్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చినారు, ఇక్కడ గివెన్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చినారో రాసుకోండి. x మైనస్ y ఈక్వల్స్ టు 8, 3x మైనస్ 3y ఈక్వల్స్ టు 16. ఇందులో a1 అంటే ఎక్స్కి ముందున్న కోఎఫిషియంట్, సింబల్ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు, నంబర్ ఏం లేదంటే 1 ఉన్నట్టు, అందుకోసం +1. b1 ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్, నంబర్ ఏం లేదు కాబట్టి 1 అని రాసుకున్నాము. c1 ఈక్వల్స్ టు +8. అలాగే ఇటువైపు a2 ఈజ్ ఈక్వల్స్ టు +3, b2 ఈక్వల్స్ టు -3, c2 ఈక్వల్స్ టు 16. ఇప్పుడు a1/a2 ఈక్వల్స్ టు a1 అంటే +1, a2 అంటే +3, అందుకోసం +1/+3. b1/b2 ఈక్వల్స్ టు -1/-3, మైనస్ క్యాన్సిల్ చేస్తే ప్లస్ అవుతుంది, +1/3. c1/c2 8/16, 8 1 8 2, ఇక్కడ +1/2 అవుతుంది. హియర్ a1/a2 ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2. దేర్ఫోర్ గివెన్ లైన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. మన క్వశ్చన్లో ఏం ఇచ్చినాడంటే ఫస్ట్ కన్సిస్టెంట్ అయితే మాత్రమే గ్రాఫ్ డ్రా చేయండి అన్నాడు, కానీ మనము ఇన్కన్సిస్టెంట్ కూడా గ్రాఫ్ డ్రా చేయొచ్చు అని చెప్పి మీకు ప్రూవ్ చేయడానికి కోసము నేను సెకండ్ దానికి గ్రాఫ్ డ్రా చేసి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ అండ్ హ్యావ్ నో సొల్యూషన్. ప్యారలల్ లైన్స్ అయితే నో సొల్యూషన్ అని మీకు కూడా తెలుసు. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని x మైనస్ y ఈక్వల్స్ 8 అని రాసుకున్నాము. మనకి y మాత్రమే ఉండాలా. ఇంతకుముందు వీడియోస్లో మనం ఏం చేసినాం, y పెట్టుకుని x జంప్ చేస్తుంటాం, కానీ ఇక్కడ y నెగిటివ్ ఉంది, అంటే yకి ముందు మైనస్ ఉంది. అందుకోసం ఇక్కడ ఏం చేసినా సింపుల్గా ఈ -yని ఇటువైపు జంప్ చేస్తే +y అయిపోయింది. ఈ +8 ఇటువైపు జంప్ చేసింటే -8 అయిపోయింది. అందుకోసం y ఈక్వల్స్ టు x - 8 అయింది. నెక్స్ట్ ఇటువైపు చూడండి, 3x - 3y ఈక్వల్స్ టు 16. సేమ్ ఇటువైపు కూడా yకి ఏముంది, -3 ఉంది, అంటే ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి దీన్ని అటువైపు జంప్ చేసినాడు. -3yని జంప్ చేస్తే +3y అయింది. +16 జంప్ చేసింటే -16 అయింది. ఇక్కడ 3y అంటే 3 × y అని అర్థం. ఇంటూలో ఉన్న 3ని ఏం చేసినాను, ఇటువైపు బయలోకి పంపించిన, అందుకోసం 3x - 16/3 ఈక్వల్స్ టు y. అర్థమైందా? ఒకవేళ మీకు అర్థం కాకపోతే స్లోగా కానీ వీడియోని రిపీట్ చేసి కానీ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, బాక్స్ తయారు చేస్తున్నాం ఫస్ట్ ఈక్వేషన్కి. x y ఈక్వల్స్ టు x - 8, x, y. ఇక్కడ బైలో ఏం లేదు కాబట్టి మనకి ఇష్టం వచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు. అందుకోసం నేను 0 తీసుకున్నాను. దీనికి సంబంధించి రఫ్ వర్క్ ఇక్కడ ఉంది, x 0 తీసుకున్నాను. అప్పుడు y ఈక్వల్స్ టు 0 - 8. 0 - 8 అంటే -8 వచ్చింది, అందుకోసం 0, -8 అని ఇక్కడ రాసుకున్నా. నెక్స్ట్ 2 తీసుకున్నా, y ఈక్వల్స్ టు 2 - 8. 2 - 8 అంటే -6, అందుకోసం -6 వచ్చింది కాబట్టి 2, -6 అని ఇక్కడ రాసుకున్నా. ఇటువైపు బాక్స్ చూడండి ఒకసారి. x y ఈక్వల్స్ టు 3x - 16/3 x, y. దీనికి మీరు ఏ వాల్యూస్ తీసుకున్నా కూడా దీనిలాగా హోల్ నంబర్స్ అనేవి రావు. అందుకోసం ఇక్కడ మనకు చూడండి పాయింట్స్లో వచ్చినాయి. అందుకోసం మీకు కూడా ఇందులో ఏం చేస్తారు, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మీరు దీనికి హోల్ నంబర్ వచ్చేలా ట్రై చేస్తామంటే ఎన్ని నంబర్స్ తీసుకున్నా కూడా హోల్ నంబర్ రాదు. అందుకోసం నేను ఏం చేసిన, ఇక్కడ ఏవో ఒక వాల్యూస్ తీసుకున్నా. అందుకోసం ఇక్కడ 2 తీసుకున్నా. అప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ x వాల్యూ వచ్చేసి 2 తీసుకున్నా. x 2 తీసుకున్నప్పుడు ఏమి, y ఈక్వల్స్ టు 3 × 2 - 16/3. y ఈక్వల్స్ 3 2 6 - 16. 6 - 16 అంటే -10/3. 3/10/3కి ఇక్కడ డివిజన్ చేసిన చూడండి, 3 3 9, 1 వస్తుంది, పాయింట్ పెడితే 0, 3 3 9 అంటే ఇదే విధంగా రిపీట్ అవుతుంది. అందుకోసం మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ఏముంది 3.3, అందుకోసం -3.3 అని ఇక్కడ రాసినాను చూడండి. నెక్స్ట్ ఇంకోటి x వాల్యూ 3 తీసుకున్నా. x వాల్యూ 3 తీసుకున్నప్పుడు y ఈక్వల్స్ టు 3 × 3 - 16/3. 3 3 9 - 16/3. 9 - 16 అంటే అర్థం ఏమి, 7 -7/3. -3/7/3కి ఇక్కడ డివిజన్ చేసినాను. 3 2 6, 1 మిగులుతుంది, పాయింట్ పెడితే ఇక్కడ 0, 3 3 9, 10లో 1 సబ్ట్రాక్షన్ 10లో 9 సబ్ట్రాక్షన్ చేస్తే 1 వస్తుంది. ఇంక సేమ్ ఈ విధంగానే రిపీట్ అవుతుంది. అందుకోసం 2.3 అని పెట్టే, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2.3. అంటే మనం 3 తీసుకుంటే మనకి ఏమొచ్చింది, -2.3 అనేది వచ్చింది. దీనికి సంబంధించిన ఒకసారి గ్రాఫ్ చూడండి, జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన గ్రాఫ్
ఇక్కడ మనకు పాయింట్స్లో వచ్చినాయి కాబట్టి కరెక్ట్ పాయింట్స్ పెట్టుకుంటేనే మనకు ప్యారలల్ లైన్స్ వస్తాయి. పొరపాటున కిందకి పైకి పెట్టుకుంటే ప్యారలల్ లైన్స్ అనేవి రావు, కోఇన్సిడెంట్ లైన్స్ అయిపోతాయి పొరపాటున. అందుకోసం చూడండి, ఫస్ట్ బాక్స్లో ఇక్కడ ఏముంది 0, -8, 0, -8 అంటే 0, -8 అనే ఇక్కడ వస్తుంది. ఇక్కడ పాయింట్ పెట్టినా. నెక్స్ట్ 2, -6 x యాక్స్లో 2, y యాక్స్లో -6. ఇక్కడ ఇవి రెండు జాయిన్ చేసిన, ఈ రెండు పాయింట్స్ కలిపితే నాకు ఈ లైన్ వచ్చింది ఈ విధంగా. నెక్స్ట్ చూడండి ఏముంది ఇక్కడ పాయింట్ 2, -3.3 ఉంది. అంటే x యాక్స్లో 2, yలో -3.3 అనేది ఇక్కడ కోసం 3కి -4 మధ్యలో కాబట్టి -3 తర్వాత 1, 2, 3 కరెక్టే 3 లైన్స్ ఎక్కడికైతే వస్తాయో స్మాల్ లైన్స్ ఉంటాయి వాటికి మధ్యలో, ఆ స్మాల్ లైన్స్ 3 దగ్గర పెట్టిన -3.3 అవుతుంది. నెక్స్ట్ చూడండి మనం 3 తీసుకుంటే -2.3 x యాక్సిస్లో 3 అంటే ఇక్కడ ఉంది, 2.3 అంటే ఏమొస్తుంది -2కి -3కి మధ్యలో వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ 1, 2, 3 -2.3 అనేది ఇక్కడ వస్తుంది. ఇవి రెండు మీ పాయింట్స్ని మీరు జాయిన్ చేసి ఈ విధంగా లైన్ వస్తుంది. ఒకసారి చూడండి, ఈ లైన్స్ మీకు చూడడానికి ప్యారలల్ లైన్స్ లాగా కనిపిస్తున్నాయి లేదా? ఇవి ప్యారలల్ లైన్స్ లాగా. పొరపాటున మీరు కిందకి పైకి పెట్టుకున్నారనుకో ఏమవుతుంది, ఇట్లా క్రాస్ వస్తుంది, ఇక్కడ ఎక్కడో దగ్గర మళ్ళీ దీనికి కలిసిపోతుంది. అప్పుడు అవి ఏమవుతున్నాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయిపోతాయి. అందుకోసం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? దీనికి స్కేల్ వచ్చేసి సేమ్ ఇంతకు ముందు లాగే ఆన్ x యాక్సిస్ 1 cm = 1 యూనిట్, ఆన్ y యాక్సిస్ 1 cm = 1 యూనిట్. దీనికి ప్యారలల్ లైన్స్ కాబట్టి నో సొల్యూషన్ ఉంటుంది. అందుకోసం ఇక్కడ నో సొల్యూషన్ అని రాసినాం. ఓకేనా? ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో మీరు డౌట్స్ తెలియజేస్తే మీకు క్లారిఫై ఇస్తాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.